A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. ఏలూరు నగరంలో ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా స్థానిక పాత బస్టాండ్ మినీ బైపాస్ రోడ్లో ఉన్న దెయ్యాల కాలువను మున్సిపల్ కమిషనర్ ఎంఈ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో కలిసి పరిశీలించి కాలువలో అడ్డుపడిన వ్యర్థాలను తొలగించాలన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ వివిధ షాపుల్లో యాజమాన్యం డ్రైనేజీలు క్లోజ్ చేయడం వల్ల వాటర్ వెళ్ళకపోవడం వల్ల రోడ్లపై నీరు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు, ఎస్ఎంఆర్ పెద్దబాబు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. అలాగా సార్, ఇప్పుడు నేనేది రోడ్డు డైరెక్ట్ వేయడానికి లేదు కదా, మనం మిషన్ తిరగటమే కదా, అటు నుంచి అటు వెళ్ళాల్సింది, ఇటు నుంచి ఉదయం భారీగా మరి గంట పాటు ఎడతెరిపి లేకోకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటిమయమైనవి. మరి ఇవన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికాలు మూసేసుకోవటం ఒక కారణం అయితే, మరి వ్యర్థాలు ప్లాస్టిక్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ, అలాగే ఏదైతే థర్మోకోల్ షీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది. సుమారు రమారమి 3 లారీల వరకు మరి దెయ్యాలతో దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది. మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఇందులోకి మెషిన్ వెళ్ళాలి. మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం, ఎప్పుడన్నా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు, ఎవరికి వాళ్ళు డ్రైన్లు వేయొద్దు, డ్రైన్లు మూయొద్దు, డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. ఇటువంటివి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చేసిందని చెప్తారు, మనకు కూడా బాధ్యత ఉండాలి. మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు, కమిషనర్ గారు, మేయర్ గారి ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఏదైతే 20 ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు. ఇక్కడైతే 3 ఎంక్రోచర్స్ ఉన్నారు, మిగతా పక్కన పెడితే ఆ 3 ఎంక్రోచర్స్కి ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్స్ చేసి. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు 16,10,000 సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఇప్పటికే వందలాది కుటుంబాలు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై పూర్తి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం మండల ప్రెసిడెంట్ గురుపర్తి చిన్ని, బట్టాయిగూడెం మండల ప్రెసిడెంట్ మెట్ట బుచ్చిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాయం చేయాలి, మేము మాట ఇచ్చిన ప్రకారంగా ఒక పక్కన సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారు 16 లక్షల రూపాయలని ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. వీరందరూ కూడా నిరుపేదలు, వీరికి ఆర్థిక సాయం చేయాలి, తప్పకుండా మన ఎన్డీఏ కూటమి నుంచి ప్రతి కుటుంబానికి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఇచ్చినటువంటి ఏదైతే బాధితుల నుంచి నష్టపరిహారంగా సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టిన 15 రోజుల్లోపే ఇవ్వడం అనేది చరిత్ర. ఇలాంటివి కేవలం ఎన్డీఏ కూటమి మాత్రమే చేయగలుగుతుంది. ఈరోజు చాలామంది అదృష్టంగా భావించవచ్చు, ఎందుకంటే ఇలాంటి త్వరితగతిన మనం వారికి చేయూతనందించే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగా మేము ఈ రోజు వరకు కూడా సుమారు 6 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో బాధితులకు ఇవ్వడం జరిగింది. ఇలాగా 1 సంవత్సర కాలంలో ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అనేది చరిత్ర. ఇలాగ మరెన్నో పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే వారికి సంబంధించి ఏలూరు జిల్లాలో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఈ రోజు పోలవరంలో నిరసన ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ కార్యాలయం నందు విడతి పత్రం అందించారు పోలవరం మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తయారు చేసి ప్రజల ప్రాణాలని హరిస్తుందన్నారు. ఎన్నికల ముందు నాణ్యమైన మద్యం అని చెప్పి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు.
నకిలీ మద్యాన్ని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారండి. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని. విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య పిలుపు మేరకు గజపతి నగరం ఎక్సైజ్ స్టేషన్ వద్ద పార్టీ మహిళా విభాగం నాయకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కల్తీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మద్యం దుకాణాల యజమానులు సిండికేట్ గా ఏర్పడి గ్రామాల్లో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అధిక ధరలకు విక్రయించి పేద ప్రజల జేబులకు చిల్లు వేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా విభాగ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ఈ కార్యక్రమం ఉద్దేశించి మన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఈ ఏడాదిన్నరలో కూడా అతను 6 స్కీమ్లు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏవైతే చేశారేమో తెలియదు, కానీ మహిళలకైతే మాత్రం 1500 ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అది పక్కన పెట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కల్తీ మద్యం ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మహిళలు పసుపు కుంకాలు తీసేసి తాలిబొట్టులు తీసేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మరి ఈ కల్తీ మద్యం నివారించాలని ప్రభుత్వాన్ని మీ మహిళలందరం కూడా మా జగన్మోహన్ రెడ్డి తరఫున కోరుతున్నాం. మరి ఈరోజు ఈ కల్తీ మద్యం నివారించడానికి మరి మేమందరం కలిసికట్టుగా మహిళలందరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ఆందోళన చేపట్టడానికి ముందుకు వచ్చాం. మరి కల్తీ మద్యం, గుట్టక ఇవన్నీ కూడా మరి హోమ్ మినిస్టర్ అనితక్కకి మరి ఈ విషయము బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ మండలం పర్చూరు గ్రామంలోని ఎక్సైజ్ ఆఫీసు వద్ద వైఎస్ఆర్సీపీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ గాది మధుసూదనారెడ్డి సూచనల మేరకు కల్తీ మద్యాన్ని నిషేధించాలని, ఎటువంటి పాపం తెలియని అమాయక ప్రజలు కల్తీ మద్యం తాగి వారి కుటుంబాలు చిన్నాభిన్నమైన సీఎం చంద్రబాబు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. రాష్ట్రం మొత్తం సిండికేట్ గా ఏర్పడి కల్తీ మద్యాన్ని భారీ ఎత్తున అమ్మటం జరుగుతుందన్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు రాష్ట్రంలో కల్తీ మద్యం విపరీతంగా జరుగుతుంది కాబట్టి దానివల్ల మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కల్తీ మద్యాన్ని ఆపండి అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి ఇవ్వడానికి వచ్చాము. బెల్ట్ షాపులు కూడా రద్దు చేయాలని చెప్పి ఈ విధంగా మనం కార్యక్రమాన్ని ప్రజలకు తెలియాలని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏమన్నారు, ఎక్కడ నుండి చెప్పండి, మేము కూడా వెరిఫై చేసుకుంటామండి మన మండలంలో కానీ మన నియోజకవర్గం కానీ. వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ విషయంలో మన అందరూ ప్రతి ఒక్కళ్ళు కడు జాగ్రత్తగా ఉండి వ్యవహరించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గౌరవ మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గాది మధుసూదన్ రెడ్డి గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు పర్చూరు నియోజకవర్గంలో కల్తీ మద్యంపై మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. వర్షం అయినప్పటికీ ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టాం. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తయారవుతున్న మద్యం దాదాపుగా అధికార ప్రభుత్వం
100% అధికార ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ అనుచరగణం ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మరి అక్రమంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చావులకు కారణమవుతున్నటువంటి తరుణంలో మరి ఏ పాపం తెలియనటువంటి గత ప్రభుత్వంలో అసలు ప్రభుత్వం ద్వారా నిర్వహించినటువంటి దుకాణాల్లో అక్రమ మద్యం ఉందని చెప్పి అక్రమ కేసులు పెట్టి నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వీధి వీధికి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ పెట్టుబడిదారులు ప్రతి చోట అక్రమ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు విక్రయించి ఎంతోమంది చావులకు కారణమవుతున్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ఆపం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ప్రతి ఊళ్ళో గుడి దగ్గర, బడి దగ్గర, మరైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రదేశాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అక్రమంగా ధనార్జన. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నిర్వహిస్తున్న కల్తీ మద్యం నిర్వహణను అరికట్టాలని నిరసిస్తూ సుళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజవయ్య, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ అరుణా కుమారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైన్ షాపులను నిర్వహించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వస్తారు బ్యాక్ సైడ్ వెళ్ళినా పర్లా. ఏ విధంగా మార్కెట్లకు పంపిస్తున్నారు అన్ని కూడా సాక్ష్యాలతో వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టారు. మరి దాన్ని సమయస్ఫూర్తి ఉపయోగించి కన్వీనియంట్గా తనకు మట్టి అంటకుండా వేరే వాళ్ళకి అంటే విధంగా చేయడంలో ఆయన సిద్ధాస్తారు. అందరికి తెలిసిన విషయమే. ఈ మద్యం లిక్కర్ కేసును కూడా మరి తనకి సంబంధం లేనట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రయత్నం చేసే కార్యక్రమం ఈరోజు సిట్ కూడా వేసినట్టున్నారు. సిట్ అది చంద్రబాబు నాయుడు గారి చేస్తారా? మరి లోకేష్ చిన్నబాబుకి డబ్బు సంచులు ముట్టే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. ఈరోజు ఆయన పెద్దిరెడ్డి గారు అనుచరుడను లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టను అనుకుంటా. అంటే మీరు ఇలా పడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు పెట్టాం. దానికి ఒక టైం పెట్టాం. ఉదయం 10 కన్నా 11 గంటలకు మొదలు పెడితే సాయంకాలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్ట రేణుక ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుట్ట శివ నీలకంఠ, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్ట ప్రతుల్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు నిరసన తెలియజేసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మనుషుల ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు సర్కార్ ఆదేశాల మీదుగా లిక్కర్ స్కామ్స్ గురించి బయట చెప్పాలనేసి లిక్కర్ ఆఫీస్ ముందు, ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం లాస్ట్ 17 months ఫామ్ అయిన తర్వాత చూస్తే వీధిన బెల్ట్ షాప్లే ఏర్పాటు జరిగాయి. అదే విధంగా ఇప్పుడు మీరు చూస్తే ఎక్సైజ్ రెగ్యులర్ రొటీన్లో చూస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒక ఫేక్ లిక్కర్ ఫ్యాక్టరీ దొరికింది. ఇది ఖచ్చితంగా దానిలో చూస్తే దానిలో అంతా ఇన్వాల్వ్ పీపుల్ అంతా టీడీపీ నేతలే, టీడీపీ ఇన్ఛార్జ్లే ఉన్నారు. సో ఈ రకంగా వీళ్ళు ఇది చేసి మళ్ళీ ఇవే లిక్కర్ బాటిల్స్ చూస్తే మీరు విజయవాడలో కూడా, వైజాగ్లో కూడా ఈ బాటిల్స్ దొరకడం జరుగుతుంది. సో ఇది మీరు చూస్తే ఇది ఒక పెద్ద స్కేల్ మాఫియా.
ఇది ఒక్క దగ్గర చేస్తుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్సైజ్ స్టేషన్స్ ముందు ధర్నా చేయడం జరిగింది. మొన్న ఒక వారం కింద మొలకాల చెరువులో కుటీర పరిశ్రమ మాదిరి పెద్ద లిక్కర్ ఫ్యాక్టరీ, కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీ పై దాడి చేయడం జరిగింది ఎక్సైజ్ వాళ్ళు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు నేను బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతిరోజు పొద్దున 5 గంటలకే మద్యం దొరుకుతుంది ఎక్కడైనా కానీ. ప్రతి ఒక్క బడ్డీ కొట్లు అయితేనేమి, ప్రతి ఒక్క దీంట్లో డాబాలు అయితేనేమి ఈరోజు మద్యం ఫుల్ గా అమ్ముతా ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మంతరి సామిల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే దాడి చేసిన వ్యక్తిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మంతని సామిల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే దాడి చేసిన వ్యక్తిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతనిపైన కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొత్తల యాదగిరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, మాజీ ఎంపీపీ బాలమణి, నాయకులు పాల్గొన్నారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారిపై దాడి చేసినటువంటి వ్యక్తిని వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ విభాగాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యంత ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టులో ఒక దళితుడైనటువంటి ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేయడం అంటే ఇది క్షమించరాని నేరం అని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షంతో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు కష్టపడి పండించి తీసుకొచ్చిన మొక్కజొన్నలు మార్కెట్లో ఆరబెడుతుండగా అకాల వర్షంతో రాసులు తడిసి ముద్దయ్యాయి. మొక్కజొన్నలు కాపాడుకోవడానికి పర్దాలు కప్పినా ఫలితం లేకుండా పోయింది. తేమ శాతం పేరుతో కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షం వల్ల నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొంతి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ఆకతాయిలు బీభత్సం చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సమయంలో తెలియని వ్యక్తులు పాఠశాల తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించి బీరువాలను ధ్వంసం చేశారు. టీవీ, కీబోర్డులు, వైఫై పరికరాలు వంటి సామాగ్రిని దోచుకెళ్లినట్లు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, ఈసారి పోలీసులు వచ్చి విచారణ ప్రారంభించారని తెలిపారు. గ్రామస్తులు పాఠశాల భద్రతను పెంచాలని అధికారులను కోరుతున్నారు. ప్రాథమిక పాఠశాల ఉందండి. ఇక్కడ స్కూల్లో ఉదయం వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. మేము చుట్టూరు గేట్లకి తాళాలు వేసి ఉంచాము. అయినప్పటికీ గడవైపు ఉన్న ద్వారం నుంచి గంటుకుంటూ లోపలికి వెళ్ళి ఎందుకో తెలియదు పిల్లలు ఇంతకుముందు గ్రౌండ్లో కూడా కొంతమంది ఆడి ఇలా ఒకసారి గేట్ తాళాలు తీసేస్తుంటే కొంచెం లేడీ పోలీస్ గారిని రప్పించి కాస్త చెప్పించామండి. పిల్లలందరూ చదువుకునే పిల్లలు అలా ఉండకూడదని. తర్వాత ఒక 1 వీక్ జరిగాక మళ్ళీ ఈరోజు ఉదయం నిన్నే జరిగింది. ఇది నిన్న జరిగి ఉండొచ్చు. ఉదయం మేము వచ్చేసరికి ఉదయం 8 గంటలకి ఆయమ్మ తలుపులు తీసుకోవడం గమనించి లోపల పరిస్థితి అంతా చూసి నాకు చెప్పడం, నేను ఇలాగా నేను స్కూల్కి రావడం, ఉదయం వచ్చి చూసేసరికి లోపల ఎగ్స్ అన్ని పగలగొట్టి నేల పడేయడం, తర్వాత బీరువాలు బలవంతంగా ఓపెన్ చేసేసి, తర్వాత డిజిటల్ టీవీ, కీబోర్డు, వైఫై టూలు అవి మొత్తం పట్టుకెళ్ళిపోయారు. అలాగే టీచర్స్ రాసే బుక్స్ అవి కూడా తీసుకెళ్ళిపోయారు. మరి ఇంకా కొంచెం నేను వీరందరూ వస్తున్నారనే ఉద్దేశంతో ఎలా ఉన్నాం అలాగే ఉంచాను. సో ఇలా జరిగింది. అంటే పిల్లలకి వార్నింగ్ ఇస్తే మళ్ళీ ఇలా చేయడం అనేది కొంచెం ఉపాధ్యాయులు చాలా బాధపడుతున్నాను. సో పేరెంట్స్ కూడా కాస్త పిల్లలకి ఎక్కడ ఏ వస్తువుతో ఆడుకోవాలి, ఎక్కడ ఎలా ఉండాలి చెప్తే. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరోసారి మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు. గుండెలో రంధ్రంతో బాధపడుతున్న 5 నెలల పసిబిడ్డ షాన్వి రియాన్షి ప్రాణాలను రక్షించడంలో ఆయన ముందడుగు వేశారు. పేద దళిత కుటుంబానికి చెందిన ఈ బాలిక చికిత్స ఖర్చు భరించలేక తల్లిదండ్రులు ఎంపీని కలువగా వెంటనే స్పందించిన మహేష్ కుమార్ స్వంత డబ్బులతో రమేష్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి బిడ్డ కోలుకుంది. కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మా బిడ్డకు దేవుడిలా కాపాడిన ఎంపీ గారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు 2 నెలల్లో తెలిసిందండి. పాపకి 6 నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్కి వచ్చాము. మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి. అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి. ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు. జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్ట మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి. తెలుసుకొని ఆయన దగ్గరికి పాపను తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్. నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే CMRF కూడా 1,75,000 అప్రూవల్ ఇలా చేశారు. ఎంపీ గారి ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా. సార్కి ఎమ్మటే త్రినేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి. సారు అసలు పాప ఎలాంటి ఇది అవ్వకూడదు, ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు. సార్కి వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషను కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకొని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్రబాబు గారు. మా పాపకి బ్లడ్ టెస్టులు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు. మాకు ఎవరో లేరన్న లోటుని సారు కూడా తీర్చారండి. మా పాప ఈరోజు ఇంత హెల్తీగా ఉందంటే
మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్టా మహేష్ గారి వల్లేనండి. అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంటుకి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి. మా పాపకి ఎంత సాయం చేశారండి, నిజంగా మేము మర్చిపోలేనితాయండి. గొడ్ల మాది జంగారెడ్డిగూడెం మండలం. మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు 2వ నెలలో తెలిసిందండి. పాపకి 6 నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్కి వచ్చాం మేము. మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి. అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి. ఎవరు కూడా. తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ 2025-26 కార్యక్రమం కింద 100% సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీకి రైతు వేదిక నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసి నూనె గింజల ఉత్పత్తి, పంటల విస్తీర్ణం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ సంచాలకులు గోపి మరియు అధికారులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ నటరాజన్, సహా ఇన్ఛార్జీలు, మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. యూసఫ్గూడ, బస్తీ, మహ్మద్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఈ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. పార్టీ బలోపేతం, బూత్ స్థాయి సమన్వయం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ 2 నిమిషాలు కొద్దిగా ఓకే అన్న. ఈ 2 నిమిషాలు కొద్దిగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థించారు. ఆలయ ఈవో మరియు అధికారులు మాజీ మంత్రికి ఆలయ పరిసరాల అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మద్యం మత్తులో యువకులు ఆటో డ్రైవర్ ప్రకాష్ పై దాడికి పాల్పడ్డారు. ఓసన్న మినిస్ట్రీ ఆరాధన కార్యక్రమానికి ప్రసారానికి వెళ్తున్న సమయంలో 2 యువకులు ఆటోను అడ్డగించి దాడి చేసినట్లు బాధితుడు వెల్లడించారు. దళిత కుటుంబానికి చెందిన ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ తాను తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడుపుతున్నానని, ఎలాంటి వివాదం లేకుండానే దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ ప్రారంభించారు. ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా స్పందిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కూడా కాలేదు. ఒక సెకండ్కి అంతా ఒక 30 మంది బండ్లు 2 వీలర్లో వచ్చి దిగితేనే నాది కుప్పం మండలంలో వినాయక ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తాను.
నిన్న నాకు బాడీ కూడా వచ్చిందండి. ఆ బాడీ నిమిత్తము కుప్పంలో అనౌన్స్ చేయమని చెప్పి నాకు ఒక పర్మిషన్ లెటర్ ఇచ్చి అనౌన్స్ చేయమని చెప్పినారు. అనౌన్స్ చేసుకొని లాస్ట్ సింగిల్గా సబ్-డివిజన్ వరకు పోయినాను. సబ్-డివిజన్లో పోయి తిప్పినాను బండి. తిప్పుకొని కుప్పం వస్తూ ఉంటే 2 మంది బండిలో 2 వీలర్లో వచ్చి నన్ను ఆపినారు. ఆపి ఉన్నట్టుండి నీ దగ్గర ఏం పర్మిషన్ ఉంది, నేను ఏడాదికి పర్మిషన్ ఇచ్చింది అడిగినారు. పర్మిషన్ అడిగినారు. సరే నాకు పర్మిషన్ ఇస్తాను, 1 నిమిషం వెయిట్ చేయండి అన్నాను. అంతలోపల 2 మంది దుర్భాషలు మాట్లాడి నన్ను దిగుతానే 2 మంది కొట్టినారు. కొట్టి నా కొడుకులలో మాల కొడుకులు మేము పైన స్థాయి నుండి కింద స్థాయి వరకు నా కొడుకులలో మీకు ఏం పని ఏం లేదని చెప్పి నన్ను దాని తర్వాత నేను నన్ను కొడతా ఉంటే ఎవరు ఫోన్ చేసినారో తెలియదు. మా ఇంటికి ఫోన్ చేస్తేనే ఉన్న వాళ్ళంతా మా అన్నను మా ఉదయం 2 మంది వచ్చినారు. అక్కడ ఉంటున్న పబ్లిక్ అంతా కలిపి నన్ను నిలబెట్టి ఎందుకు తప్పుడు ఏం జరిగిందని అడిగినారు. నేను చెప్తానన్నా ఇట్లా జరిగిందన్నా, నా దగ్గర పర్మిషన్ లెటర్ ఉందని చెప్పి పర్మిషన్ లెటర్ చూపించే లోపల వీళ్ళు 3 మంది కలిపి ఒక 2 కొట్టి దాని తర్వాత ఒక 30 మంది దాకా బండ్లలో వచ్చి నన్ను దాడి చేసి నన్ను మా అన్నను 2 కొట్టినారు. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని వైఎస్ఆర్సీపీ రాయలసీమ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయాలు చేకూరాలని స్వామివారిని ప్రార్థించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దంపతులకు స్వాగతం పలికారు. అభివృద్ధి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం శ్రీ క్షేత్రపాలక వీరాంజనేయ స్వామి మహా మన సంకల్ప విధానైన అష్టోత్తర శతనామ పూజ కలిసే ఓం శ్రీ కాణిపాక వినాయక స్వామి గారి దర్శనానికి రావడం జరిగింది. వారి ఆశీర్వాదం పొందడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.